ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 7వ తేదీ. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. శతాబ్ది తర్వాత శతాబ్ది వస్తుంది, అది నిలిచింది. రాజవంశం తర్వాత రాజవంశం వస్తుంది, అది నిలిచింది. సామ్రాజ్యాలు లేచి పడిపోతాయి, మరుగున పడిపోతాయి, అది నిలిచింది. రాజులు కిరీటదారులయ్యారు, కిరీటహీనులయ్యారు, అది నిలిచింది. దీని గురించిన ద్వేషపు తుఫానులు తిరిగాయి, అది నిలిచింది. నాస్తికులు దానికి వ్యతిరేకంగా పోరాడారు, అది నిలిచింది. అపవిత్రమైన ప్రార్థన లేని అపహాసకులు దానిని వ్యంగ్యంగా చిత్రీకరించారు, అది నిలిచింది. అవిశ్వాసం దీన్ని విడిచిపెడుతుంది, అది నిలిచింది. కోపపు పిడుగులు దానిని కొట్టాయి, అది నిలిచింది. దీని గురించి మంటలు చెలరేగాయి, అది నిలిచింది. బైబిల్ ప్రత్యేక ఆశీర్వాదపు గొప్ప ఖజానా. ప్రేరేపణ యొక్క కలం చిట్ట చివరి ఆమెన్ రాసే వరకు ఒక అధ్యాయం కానీ, వరుస కానీ, పదం కానీ జోడించలేదు. అయినప్పటికీ ప్రతి నూతన తరం నూతన విషయాలను ఈ పవిత్ర గ్రంథంలో కనుగొంటున్నారు. ప్రతి వ్యక్తి అనుభవంలో ఇది ఎంత వాస్తవం. యవనస్తులుగా మనం బైబిల్ని చదివాము, కానీ అనేక అమూల్యమైన వచనాలు మనకు పెద్దగా అర్థాన్ని ఇవ్వలేదు. వెలుగు, ఆదరణ, సహాయం అన్నీ అక్కడున్నాయి, కానీ మనం వీటిని చూడలేదు. మనం సంపూర్ణ అవసరతను గ్రహించే వరకు మనం దీనిని చూడలేదు. ఉన్నతమైన సత్యాలు వాటి భావాన్ని బయలుపరుచుకోవడానికి నిరాకరిస్తూ తమని తాము దాచుకుంటున్నాయి. మనం నిజ జీవితపు శ్రమలను, బాధలను, పోరాటాలను అనుభవించడం ప్రారంభించినప్పుడు మనకు సుపరిచితమైన వాక్యాలు వాటి నూతన భావాన్ని వెల్లడిపరుచుకుంటాయి. అదృశ్యమైన సిరాలో రాసినట్లుగా కనబడే వాగ్దానాలు ఇప్పుడు ఉన్నతమైన భావంతో ప్రకాశిస్తూ క్రొత్తగా వెలిగించిన దీపాల వలె మెరుస్తూ జీవపు మార్గంలో ప్రకాశమానమైన కాంతి పుంజాలను ప్రసరింపజేయడం ప్రారంభించాయి. ఆ వెలుగు కొత్తది కాదు, ఎప్పుడూ అది ప్రకాశిస్తూనే ఉంది, కానీ ఇప్పటి వరకు కనిపించలేదు. ఎందుకంటే దీన్ని మరుగు చేసేలా మిగిలిన దీపాలు ప్రకాశిస్తున్నాయి. డానియల్ వెబ్స్టర్ ఒకసారి ఇలా చెప్పాడు: బైబిల్ని, దాని లేఖనాలను వాటి సాధారణ సహజ భావంలో అర్థం చేసుకోవాలని, నమ్మాలని నేను విశ్వసించాను. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి ఆదేశాలనిచ్చి దాని మార్పు కోసం ఉద్దేశించిన ఈ గ్రంథం తనలో ఉన్న నిజమైన అర్థాన్ని రహస్యంతో కప్పిపుచ్చి కేవలం విమర్శకులు, తత్వవేత్తలు మాత్రమే దానిని కనుగొనగలరని సందేహించేలా నన్ను నేను ఒప్పించలేను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.